లార్డ్స్ వేదికగా జరిగిన టెస్ట్లో టీమిండియా గెలుపు అంచుల వరకు వెళ్లి ఓటమి పాలయ్యింది. ఈ టెస్ట్లో టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా బ్యాట్తో ఆఖరి వరకు పోరాడినా ఓటమి తప్పలేదు. విజయానికి 22 పరుగుల దగ్గర సిరాజ్ వెనుతిరగడంతో టీమిండియా కళ చెదిరిపోయింది. అయితే లార్డ్స్ టెస్ట్ ఓటమి తర్వాత రవీంద్ర జడేజా చాలా ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత హెడ్ కోచ్ గంభీర్ జట్టు పోరాట పటిమను ప్రశంసించాడు. తాజాగా బీసీసీఐ రిలీజ్ చేసిన వీడియోలో గంభీర్ భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్లో జడేజా గురించి మాట్లాడాడు. లార్డ్స్ టెస్ట్ 2వ ఇన్నింగ్స్లో అతని బ్యాటింగ్ మరో స్థాయికి చేరుకుంది. అది అద్భుతమైన పోరాటం. జట్టు పోరాటం చాలా అద్భుతంగా ఉంది. గత 2 టెస్టుల్లో అతను డ్రెస్సింగ్ రూమ్కు స్థిరత్వం మరియు ప్రశాంతతను తీసుకొచ్చేవాడు. నేను చాలా సంవత్సరాలుగా జడేజాను చూస్తున్నాను. జడేజా తన బ్యాటింగ్ బాగా మార్చుకున్నాడు. అంతేకాదు తాను డిఫెన్స్ కూడా చాలా దృఢంగా ఉంది. ఇప్పుడు పూర్తి బ్యాటర్లా కనబడుతున్నాడు అని గంభీర్ పేర్కొన్నాడు. ఇక అతడితో పాటు సిరాజ్ కూడా గొప్ప బ్యాటింగ్ ఆడాడు. ఇద్దరూ జట్టును గెలిపించడానికి కష్టపడ్డారు, కానీ విజయం దక్కలేదు. ఈ పోరాటం ఎవరు మర్చిపోలేరని మరో కోచ్ ర్యాంటన్ దస్కేటి అన్నారు. ఇక 4వ టెస్ట్ కోసం భారత్ ముమ్మరంగా సాధన చేస్తుంది. ఆ టెస్ట్లో గెలిచి సిరీస్లో గెలవాలని చూస్తుంది గిల్ సేన.